హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2024లో భాగంగా జూన్ 2024 కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. 4 వేరు దేశాల లీగ్స్లో అత్యధిక గోల్స్ సాధించిన 4 వేరు దేశాల లీగ్స్లో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా ఓ ప్రసిద్ధ ఫుట్బాల్ ఆటగాడు రికార్డు సాధించాడు. అతనెవరు? ఆన్సర్ పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో. నెక్స్ట్ క్వశ్చన్. లాస్ ఏంజల్స్ నగరంలో దొంగల కాల్పుల్లో ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్ మరణించారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టిన టీవీ సిరీస్ ఏది? ఆన్సర్ జనరల్ హాస్పిటల్. నెక్స్ట్ క్వశ్చన్. కస్టమర్ల సమస్యలకి గ్రీవెన్స్ సెల్ లాంటి బ్యాంక్ క్లినిక్ని ఇటీవల ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఏఐబిఈఏ, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఫుట్బాల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన సునీల్ ఛెత్రి అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన వారి జాబితాలో ఎన్నో స్థానంలో ఉన్నారు? ఆన్సర్ 4వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ముగిసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ని ఓడించి కోల్కతా నైట్ రైడర్స్ విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో అత్యుత్తమ పిచ్ మైదానం అవార్డును ఏ స్టేడియం దక్కించుకుంది? ఆన్సర్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్. 2 ఆసియా ఖండపు దేశాల మధ్య 70 ఏండ్లుగా బద్ధ శత్రుత్వం నెలకొన్నది. అందులో ఒక దేశం ఇటీవల మరో దేశంపై చెత్త బెలూన్లతో దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ దేశాలేవి? ఉత్తర కొరియా దేశం దక్షిణ కొరియాపై దాడి చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. 77వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో తొలిసారిగా ఓ భారతీయ నటి ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది. ఆమె ఎవరు? ఆమె నటించిన చిత్రం ఏది? ఆన్సర్ అనసూయ సేన్ గుప్తా. ఆమె నటించిన చిత్రం ద షేమ్లెస్. నెక్స్ట్ క్వశ్చన్. బ్రిటన్లో జన్మించిన ఓ 15 ఏండ్ల బాలుడికి ఇటీవల క్యాథలిక్ సెయింట్ హోదా లభించింది. గాడ్స్ ఇన్ఫ్లుయెన్సర్గా పేరున్న ఆ బాలుడు ఎవరు? ఆన్సర్ కార్లో అక్యూటిస్. ఈయన 2006లో లుకేమియా వ్యాధితో చనిపోయారు. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రాన్స్లోని కేన్స్లో జరిగిన 77వ ఫిలిం ఫెస్టివల్లో ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రానికి గ్రాండ్ ఫిక్స్ అవార్డు దక్కింది. అయితే ఈ చిత్ర దర్శకురాలు ఎవరు? ఆన్సర్ పాయల్ కపాడియా ఈ అవార్డు అందుకున్న తొలి మహిళా భారతీయురాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఘనా దేశానికి చెందిన ఓ బుడతడు ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన చిత్రకారుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు. ఆ చిన్నవాడు ఎవరు? ఆన్సర్ ఎస్ లియా సనా సామ్ అంక్రా. నెక్స్ట్ క్వశ్చన్. ఓ ఆసియా ఖండ దేశంలో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. 100 మంది సజీవ సమాధి అయిన దుర్ఘటన ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ పపువా న్యూగినియా. నెక్స్ట్ క్వశ్చన్. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను రెమల్ మే 26న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతంలో తీరం దాటింది. ఈ తుఫాన్కు ఏ దేశం పేరు పెట్టింది? దాని అర్థమేంది? ఆన్సర్ ఒమన్ దేశం పేరు పెట్టింది. అరబ్బీ భాషలో రెమల్ అనగా ఇసుక అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ క్రికెట్లో 600 సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్మెన్ ఎవరు? ఆన్సర్ రోహిత్ శర్మ. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల 2023-24లో భారతదేశం యొక్క 3వ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా ఏ దేశం ఉద్భవించింది? ఆన్సర్ నెదర్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్. మినెట్ మ్యాన్ 3 ఖండాంతర బాలిస్టిక్ షిప్ అని ఇటీవల వార్తల్లో కనిపించింది. అయితే దీన్ని ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్.
నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశం ఏ దేశాలతో బయోఫార్మస్యూటికల్ కూటమిని ప్రారంభించింది? ఆన్సర్ యుఎస్, జపాన్ మరియు దక్షిణ కొరియా. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్, 200 ఏళ్ల మెక్సికో చరిత్రలో అధ్యక్ష ఎన్నికల్లో పర్యావరణ శాస్త్రవేత్త, మెక్సికో సిటీ మాజీ మేయర్ గెలుపొందారు. ఆమె పేరేంటి? ఆన్సర్ క్లాడియా సీనాబామ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు జూన్ 7న హైదరాబాద్లో ప్రారంభమై 8న ముగిసింది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి సంయుక్తంగా నిర్వహించింది? ఆన్సర్ అంతర్జాతీయ సరుకుల సంస్థతో. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణకి చెందిన అర్జున్ ఇరిగేషి ఫీడే ర్యాంకింగ్స్లో 5వ స్థానంలో నిలిచారు. లైవ్ రేటింగ్లో అతడు సాధించిన పాయింట్లు ఎన్ని? ఆన్సర్ 2769.7. ప్రస్తుతం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 2024 దేశవ్యాప్తంగా ఎంతమంది మహిళలు ఓట్లు వేశారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు? ఆన్సర్ 31.2 కోట్ల మంది మహిళలు. నెక్స్ట్ క్వశ్చన్, ఐరోపాలోని ద్వీపదేశమైన ఐస్లాండ్ జనాభా 3.84 లక్షలు. అయితే ఐస్లాండ్ అధ్యక్షురాలిగా ఇటీవల ఎన్నికైన వ్యాపారవేత్త ఎవరు? ఆన్సర్ హల్లా థామస్ డాటర్. నెక్స్ట్ క్వశ్చన్, సారథి 2.0 మొబైల్ యాప్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ సెబీ. ఇటీవల వార్తల్లో నిలిచిన స్పర్శ్ సేవ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది? ఆన్సర్ రక్షణ మంత్రిత్వ శాఖ. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్, సాయుధ దళాల కోసం ప్రత్యేక టెలిమానస్ సెల్ని ఏర్పాటు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఎవరితో చేతులు కలిపింది? ఆన్సర్ కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ ఊహించని వాటి కోసం సిద్ధం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల హిందీ సాహిత్య భారతి అవార్డు 2024ని ఎవరు అందుకున్నారు? ఇటీవల హిందీ సాహిత్య భారతి అవార్డు 2024ని ఎవరు అందుకున్నారు? ఆన్సర్ కృష్ణ ప్రకాష్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఏ విభాగం సమగ్ర సర్వేను ప్రారంభించింది? ఆన్సర్ టెలికమ్యూనికేషన్ విభాగం. ఇవి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు, వాటి యొక్క జవాబులు. మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.